తిరుమలలో రేపు అర్ధరాత్రి వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతాయి. వైకుంఠ దర్శనాలకు రికార్డు స్థాయిలో భక్తులు వచ్చారు. ఇప్పటికే 6 లక్షలకు పైగా భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. శ్రీవారి దర్శనం చేసుకున్న భక్తులు మోక్ష మార్గమైన వైకుంఠ ద్వారాల గుండా ఆలయం వెలుపలికి వస్తున్నారు. 9వ తేదీ ఉదయం నుండి సాధారణ దర్శనం కొనసాగనుంది. దీనిపై మరింత సమాచారాన్ని తిరుమల శ్రీవారి ఆలయం వద్ద నుండి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెలిసి ఉన్నాయి. అది తెలిసిందే. అయితే ఈ 10 రోజుల పాటు శ్రీవారి ఆలయానికి ఏదైతే ఇలవైకుంఠంలా తీర్చిదిద్దిన ఈ పుష్పాలంకరణ అంతా కూడా 10 రోజుల పాటు ఉంటుందా అనేది కూడా చాలామంది భక్తుల్లో అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది విఐపీలకు మాత్రమే మొదట 3 రోజులు అలంకరణ ఉంటుంది, తర్వాత ఉంటుందో ఉండదో అనే చాలామందికి అనుమానాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం నేను తిరుమల శ్రీవారి ఆలయానికి ముందు భాగంలో ఉన్నాను. ఈరోజు 7వ రోజు కూడా జరుగుతుంది. శ్రీవారి ఆలయం ముందు ఎప్పటికప్పుడు టీటీడీ ఉద్యానవన శాఖ అధికారులు అంటే ఈ పూలాలంకరణ మాత్రము ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు. ఇది ఎన్ని రోజులకు మారుస్తారు, అదేవిధంగా ఈ 10 రోజుల పాటు ఈ అలంకరణ ఉంటుందా అనేది పైన అయితే పుష్పాలంకరణ ఏదైతే అంతా కూడా 20 కుంటుందా ఉన్నదనేసి ఇక్కడికి ప్రశంసలు అయితే అయితే తిరుమలకి వచ్చే భక్తులకి 10 రోజుల పాటు ఈ అలంకరణ ఉంటుందా లేకపోతే ఎన్ని రోజుల కోసం మారుస్తూ ఉన్నారు అనేది ఒకసారి భక్తులకు మీరు చెప్తున్నారు. వెంకటేశ్వర స్వామివారి వైకుంఠ ఏకాదశి పర్వదినాన 10 రోజుల్లో 3 సార్లు మహాద్వారం నుంచి గర్భాలయం వరకు అలాగే వైకుంఠ ద్వారాన్ని ఫ్రెష్గా మారుస్తున్నాము. 2 సార్లు మార్చాము. ఈరోజు మూడోసారి మారుస్తున్నాము. మహాద్వారం నుంచి గర్భాలయము, అలాగే బంగారు వాకిలి, వెండి వాకిలి, అలాగే వకులాదేవి అమ్మవారి దగ్గర, అలాగే యోగ నరసింహస్వామి అన్నీ కూడా టోటల్గా మారుస్తున్నాము. తిరుమల కూడా ముఖ్యమైన కూడలను మారుస్తున్నాము. ఒకసారికి సుమారు 15 రకాల 15 టన్నుల సాంప్రదాయ పుష్పాలు 1 లక్ష నెంబర్లో కట్ పర్స్ని వినియోగిస్తున్నాము. వీటితో పాటు స్వామివారికి 60 పుష్పాలు కూడా 6 రకాల సాంప్రదాయ పుష్పాలు 20 రకాల కట్ పర్స్ని ఈ యొక్క అలంకరణ కోసం వినియోగిస్తున్నాము. అంటే భక్తులు చాలా వరకు మనం చెప్పుకున్నట్టు 10 రోజుల పాటు ఈ వైకుంఠ ద్వారా దర్శనాయి. అయితే ముందున్న నమూనా ఆలయానికి సంబంధించి కావచ్చు, ఆలయానికి సంబంధించిన ఈ పుష్పాలంకరణ కూడా ఉండదు. చాలా వరకు మొదటి 3 రోజులు మాత్రమే ఉంటుంది అనేసి చాలామంది కనపడుతుంది. అయితే పుష్పాలు ఈ 3 రోజుల పాటు తెలుస్తున్న అలంకరణ చేస్తున్నారని చెప్తున్నారు. ఎన్ని రకాల పుష్పాలు ఇక్కడ అలంకరిస్తున్నారు, మొత్తానికి సంబంధించి ఎన్ని టన్నుల పుష్పాలు అయింది? అది మనం ప్రతి 3 రోజుల కోసం మారుస్తున్నాం కాబట్టి మనకి 3 సార్లు మారుస్తాము. ఇప్పుడు ఈరోజు మార్చేది 8వ తేదీ రాత్రి వరకు కూడా ఉంటుంది. ఫ్రెష్గా ఉండాలని ఉద్దేశంతో ఈరోజు పూర్తిగా మహాద్వారం నుంచి గర్భాలయం వరకు వైకుంఠ ద్వారాన్ని పూర్తిగా పూలతో ఏర్పాటు చేస్తున్నాము. ఈ పుష్పాల కోసం మనకి 15 టన్నులు సాంప్రదాయ పుష్పాలు 1 లక్ష నెంబర్ని కట్ ఫ్లవర్స్ని వినియోగిస్తున్నాము. వీటితో పాటు 6 రకాల సాంప్రదాయ పుష్పాలు 20 రకాల కట్ ఫ్లవర్స్ని వినియోగిస్తున్నాము. అలాగే గుడి ముందు మహావిష్ణువు అమ్మవారు, లక్ష్మీదేవి అమ్మవారి సైన్ రూపంలో ఉన్నది. అలాగే మనకి దశావతారాలు అష్టలక్ష కాన్సెప్ట్ని కూడా వివిధ రకాల పుష్పాలతో అంటే ఒక్కొక్కసారి ఒక డిజైన్తో ప్లాన్ చేస్తాం. ఇది మొత్తం మీద చూసుకుంటే శ్రీవారి ఆలయానికి సంబంధించి ఏదైతే చాలామందికి భక్తుల్లో ఉన్న అనుమానాలన్నీ కూడా తొలగిస్తూ, ఎందుకంటే 10 రోజుల పాటు వైదిక సంబంధించి చాలామంది భక్తులు చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే 10 రోజుల తర్వాత వస్తే ఈ తిరుమలలో ఉండే అలంకరణ అంతా కూడా ఉంటుందా ఉండదా అనేది కూడా చాలామంది భక్తులు శ్రీవారి ఆలయాన్ని అలంకరిస్తూ ఉంటారు. వైకుంఠనాథ గోవింద, శ్రీనివాస గోవింద అనే అక్షరాలు కూడా వీళ్ళు నిత్యం ఎప్పటికప్పుడు ఈ అలంకరణ కూడా తీర్చిదిద్దుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎందుకంటే ఈ 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాల దర్శనం నేపథ్యంలో జనవరి 1వ తేదీ నుంచి కూడా భారీ సంఖ్యలో తిరుమలకి భక్తులు తరలి వస్తున్నారు. మరోపక్క ఏదైతే ఈ ద్వారా టికెట్లు ఏర్పడినారో వాళ్ళకి మాత్రమే 3 రోజుల పాటు దర్శనాలు ఉంటాయి. దాని అనంతరం ఏదైతే తిరుమలకి వచ్చే భక్తులకు సర్వదర్శనం ఉన్న నేపథ్యంలోనే సామాన్య భక్తులకు పెద్దపట్ట వేసే విధంగా కూడా టీటీడీ అధికారులు చేపట్టిన నేపథ్యంలో ఇక్కడ అలంకరణ అంతా కూడా చూడొచ్చు. ఎంత అద్భుతంగా ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి ప్రతిమలు కావచ్చు, మరోపక్క పద్మావతి అమ్మవారి ప్రతిమలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు టీటీడీ అధికారులు, ఉద్యానవన శాఖ అధికారులతో పంపిస్తా మనిషిని తెచ్చేసారు ఆయన. ఖచ్చితంగా ఈ 10 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని అనుసరించి
మా ఉద్యానవన శాఖచే అలంకరణ కానీ పుష్పాలంకరణ చేస్తూ ఉంటాము. మొట్టమొదటిసారిగా 29వ తారీఖున అంటే 30వ తేదీ ఉగాది ఇది వైకుంఠ ఏకాదశికి ముందు రోజు ఈ యొక్క అలంకరణ చేయబడుతుంది. తదుపరి 10 రోజుల్లో తర్వాత 2వ తేదీ ఉన్నటువంటి డెకరేషన్ని మార్చి మళ్ళా అందరికీ ఆకర్షణీయంగా కనబడేటట్టుగా 2వసారి అలంకరణ చేయడం జరిగింది. తదుపరి 3వసారి ఈరోజు 6వ తేదీ ఈరోజు ఈ అలంకరణ జరుగుతూ ఉంది. అందరికీ భక్తులకి ఆకట్టుకునే విధంగా ఈ ఉద్యానవన శాఖ ఈ 10 రోజుల పాటు అందరికీ కనువింపు చేయగలిగే విధంగా మా ఉద్యానవన శాఖ ఈ పుష్పాలంకరణ చేయడం జరుగుతుంది. ఇది మొత్తం మీద శ్రీవారి ఆలయానికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే వైకుంఠ ద్వారాలు 10 రోజులు తెరిచిన నేపథ్యంలోనే ఈ 10 రోజులు కూడా అంటే టీటీడీ అధికారులు ఎప్పటికప్పుడు ఈ ఆలయానికి కావచ్చు, అదేవిధంగా చుట్టుపక్కల మొత్తం తిరుమల మొత్తంలో ఎక్కడ కావాలన్నా ఈ పూలన్నీ కూడా ఎప్పుడు ఫ్రెష్గా ఉండేటట్టు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 4 టన్నుల నుంచి 5 టన్నుల వరకు అంటే ఒక్కసారి మారిస్తాయి. అదేవిధంగా 10 రోజుల పాటు 3 సార్లు ఈ పూలన్నింటినీ మారుస్తుందని చెప్పేసి కూడా టీటీడీ ఉద్యానవన శాఖ అధికారులు చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ మరి కొద్ది గంటలు మాత్రమే ఈ వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఇంకా కూడా అధికారులు అయితే ఇట తిరుమలకు వచ్చే భక్తులకి కనువిందు చేసేందుకు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టుకుంటున్నారు. అయితే మొత్తం మీద మరికొద్ది గంటల్లోనే ఈ వైకుంఠ ద్వారాలు మూయనున్నాయి. అంతేకాకుండా వారాంతరపు సెలవుల నేపథ్యంలో తిరుమలకి అధిక సంఖ్యలో కూడా భక్తులు తరలి వస్తుంటారు. ఎందుకంటే వైకుంఠ ద్వారాలు ఒక పక్క క్లోజ్ అవ్వడం, మరోపక్క వారాంతరపు సెలవులు కావడం, పూర్తి స్థాయిలో ఈ వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటే మన జన్మ ధన్యమవుతుందనే ఒక దీంతో తిరుమలకు వస్తుంటారు. వాళ్ళందరికీ ఇళ్ళ వైకుంఠాన్ని తలపించే విధంగా కూడా తిరుమల ఈ 10 రోజుల పాటు ఉందనేసి చెప్పుకోవాలి. వీడియో కలకలం రేపింది. వివాహిత ఆయుష